కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నేతలను ఏనాడు పట్టించుకోలేదన్నారు ఎంపీ బండి సంజయ్. నేతన్నల సమస్యలపై సిరిసిల్లలో దీక్ష చేపట్టబోతున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం సత్యనారాయణ భౌతిక కాయానికి బండి సంజయ్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేతోడు వాదాలు కూడా ప్రయత్నం చేసిండు. కనుక ఆరోగ్యం వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా నిన్ననే ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్లలో ఇలాంటి కామన్ గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్ గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఓళ్ళ మీద విమర్శించుకుంటారు.